హరి ఓ శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందూపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ బైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్ర నాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్యః ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపः అత్ర నాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతః. అనంత శ్రీ విభూషిత శివయతి మహాశాక్తకులాధీశ్వర శాక్తానంద పరమహంస పరమ పూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశీ సత్సంగానికి నమస్కారం. పరమేశ్వరి యొక్క ఆశీర్వచనంతో గురువుల యొక్క కరుణతో తిరిగి పరమేశ్వరి యొక్క సంఘంలో పరమేశ్వరి గురువుల యొక్క నామం తీసుకుని తిరిగి అందరము ఒక అద్భుతమైనటువంటి పర్వదినమైనటువంటి మాఘ పౌర్ణమి పర్వదినం నాడు మనం అందరం కూడా పరమేశ్వరి యొక్క సత్సంగంలో కలుసుకుంటున్నాం. ధారావాహికంగా నడుస్తున్నటువంటి దేవి భాగవతాంతర్గతంగా ద్వాదశ స్కంధంలో చివరిని ఉన్నటువంటి 10, 11, 12 అధ్యాయాలలో వేదవ్యాసుల వారు మన కోసం మణిద్వీపాన్ని వర్ణించి మణిద్వీపం యొక్క విశేషాలని మనకి చెప్తున్నారు. మణిద్వీపం సరే వినడానికి అది చాలా బాగుంది, ఇది మనకి అవసరమా, దీని యొక్క ఆవశ్యకత ఏమిటి, మణిద్వీపానికి ఎవరు వెళ్తారు అనేటువంటి ప్రశ్న మనందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు. ఒక ఫ్యాంటసీ ల్యాండ్ ని వర్ణించినట్టుగా ఉంటుంది ఇది. దీనికి మనకి ఉపయోగం ఏమిటి అనేటువంటి ప్రశ్న వేసుకోవాల్సి వస్తే, మణిద్వీపం అనేటువంటి చోటు పరమేశ్వరి యొక్క స్థానము. ఎవరినైతే మనం శ్రీమాతగా కొలుస్తున్నామో, శ్రీమన్ మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశీ పరదేవత అనేటువంటి ఒక స్వరూపంగా మనం ఎవరినైతే చూస్తున్నామో, సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి అని అన్ని చైతన్యములకు మూలమైనటువంటి చైతన్య రూపము ఎవరై ఉన్నారో అటువంటి చైతన్యము ఉండేటువంటి స్థానము అని మనకి వచ్చినటువంటి గ్రంథాలు, చెప్పినటువంటి పెద్దవాళ్ళు, సిద్ధులు మనకి చెప్పినటువంటి వాక్కులను బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఒక గోల్ ఏర్పడాలన్నా, ఒక లక్ష్యం మనకి ఏర్పడాలన్నా, మన యొక్క లక్ష్య శుద్ధి కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళేటువంటి చోటు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి క్లియర్గా తెలిస్తే, వెళ్ళేటువంటి బాట, వెళ్ళడానికి మనం చెయ్యవలసినటువంటి తపస్సు మనకి తెలియడం సులువు అవుతుంది.
ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఎలా నడవాలో తెలీదు, రేపు ఇదంతా చేసి మనం ఎక్కడికి వెళ్తాము అనేటువంటి ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి చాలా మందికి ఒక సమాధానం ఏమిటి అంటే, మణిద్వీపానికి అందరూ వెళ్తాం. చివరికి చిట్ట చివరదైనటువంటి శివుణ్ణి జీవునకు, జీవుణ్ణి శివునకు కలుపునటువంటిది పరమేశ్వరి అనేటువంటి ఆమె యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ఏదై ఉంటుందో, జీవేశ్వరులుగా ప్రతి జీవి యందు ఉన్నటువంటి జీవేశ్వరుడు వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి కలిసి శాశ్వత శివ సాయుధ్యమును ఉండేటువంటి స్థానము ఆ మణిద్వీపంలో ఉండేటువంటి పరమేశ్వరుల యొక్క స్థానం. కాబట్టి కర్మలన్నీ యొక్క కర్మ సంచయములన్నీ కూడా తీరి స్థూల సూక్ష్మ శరీరములు నశించి కారణ శరీరానికి అంటే ఆత్మకి ఉన్నటువంటి వాసనలు నశించినటువంటి సమయంలో పరమేశ్వరి తనను తాను వర్ణించుకున్నట్టుగా సుతరసి తరసే నమః అనేటువంటి ఒక ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని మనల్ని స్వయంగా తీసుకుని ఆ అమృతాంబోధి మధ్యస్థం సుధా సింధోర్ మధ్యే, అలాగ సుధా సింధువు అమృతము అనేటువంటి సముద్రము యొక్క మధ్యలో ఉన్నటువంటి మణిద్వీపానికి ఒక పడవలో తానే తీసుకువస్తుంది. అక్కడి నుంచి తీసుకువచ్చేక ప్రయాణం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇది వారి ధ్యానమునందు వారి యొక్క మూలమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ చైతన్యానికి మూలమైనటువంటి చైతన్యం ఇక్కడ ఈ మణిద్వీపంలో ఉంటుంది కనుక మన యొక్క మూల దైవము ఏదైతే ఉందో ఆ దైవాన్ని ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి విధంగా భావించుకుని మనము మణిద్వీపాన్ని చేరేటువంటి యత్నములో మనకి వచ్చేటువంటి విశేషాలన్నీ కూడా వేదవ్యాసులు వారు చెప్పగా మనం వింటున్నాం. సులభంగా మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్రమక్రమంగా మనకి కాలము, శబ్దము, కాంతి ఇవి ఒక్కొక్క ప్రాంతాలుగా మనకి ఉన్నాయి. మనం ప్రారంభం చేసాము ఎక్కడి నుంచి? సముద్రం సుధా సింధువు అమృతము అనబడేటువంటి సముద్రం నుంచి మనం ప్రారంభం చేసి వెళ్ళగా ఒక్కొక్క ఆవరణ వస్తోంది. ప్రాకారము అన్నారు. ఒక్కొక్క ఆవరణ వస్తోంది. ఈ ఆవరణ ఎత్తు ఎంతో చెప్పారు. ఇలాంటివి మొత్తము 18 ఆవరణలు ఉన్నాయి అని మనకి మొదటే చెప్పారు. దీని గురించినటువంటి వర్ణన, మణిద్వీపము గురించినటువంటి వర్ణన కేవలము దేవీ భాగవతమునందు ఉన్నటువంటి వ్యాసుల వారి ద్వారా చెప్పినటువంటి జనమేజయ వ్యాసుల యొక్క సంవాదము మాత్రమే కాదు. మనకి ఇంకా పరశురామ కల్ప సూత్రాలు, బ్రహ్మాండ పురాణాంతర్గతంగా వచ్చినటువంటి లలితా సహస్రనామములు, అలాగా లలితకి సంబంధించినటువంటి లలిత స్తవరాజము అనబడేటువంటి ఆర్యాద్విశతి అంటారు, దూర్వాసుల వారు రాశారు. ఇది కూడా చాలా డిస్క్రిప్టివ్ గా ఇప్పుడు ఎలాగైతే వేదవ్యాసుల వారు మనకి చెప్తున్నారో అటువంటి అంత డిస్క్రిప్టివ్ గాను ఉంటుంది. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక ప్రాకారం తర్వాత ఒక ప్రాకారం. ఇది ప్రతి ఒక్కరము కూడా మనము మన యొక్క ధ్యానమునందు మన యొక్క మూలమైనటువంటి దేవతని చేరుటకు చేసేటువంటి యత్నములో వచ్చేటువంటి మార్పులుగా మనం గుర్తించాలి. ఒక్కసారి మనం కన్సాలిడేట్ చేసుకుందాం అనుకుంటే, మొట్టమొదటిది ఇనుముతో చేసినటువంటి ప్రాకారం అన్నారు, తర్వాత కంచు, తర్వాత ఇత్తడి, తర్వాత పంచలోహము, తర్వాత వెండి, తర్వాత సౌవర్ణము వరకు వచ్చాం. ఈ ఇంతవరకు వచ్చినటువంటి ఈ సౌవర్ణము వరకు వచ్చినటువంటి ఈ 6 ప్రాకారాలలో 6 ఋతువులు వచ్చాయి. ఏ ఋతువులలో వాతావరణం ఎలా ఉంటుంది, పుష్పములు తరువులు ఎలా ఉంటాయి, చెట్లవి ఎలా ఉంటాయి, మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి ఆ ప్రాకారాలని మనం వర్ణిస్తూ వచ్చాం. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. శిశిర ఋతువుతోటి ఈ సౌవర్ణ శాల అంటే సువర్ణమయమైనటువంటి శాల వరకు మనం వచ్చాం.
ఈ ప్రాకారాల మధ్యలో ప్రత్యేకమైనటువంటి వనాలని గురించి చెప్పారు. మనకి ఈ వనాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కల్పవాటిక అన్నారు. కల్పవృక్షములు ఉంటాయి అక్కడ. అలాగే హరిచందన వాటిక అన్నారు. తర్వాత మందార వనవాటిక అన్నారు. తర్వాత పారిజాత వనవాటిక అన్నారు. తర్వాత కదంబ వనవాటిక అన్నారు. 6 వాటికలు, 6 వనముల వరకు మనం వచ్చాము. 5 వనముల వరకు మనం వచ్చాము. మనం సౌవర్ణశాల దగ్గర ఉన్నాం. సంస్కృత శ్లోకాలు, దేవీ భాగవతంలో చెప్పినటువంటి సంస్కృత శ్లోకాలకి ఫలశ్రుతి ఏమిటి చెప్పారంటే, ఎవరైతే ఈ సంస్కృత శ్లోకాలు, ఎవరైతే ఈ మణిద్వీపాన్ని వింటారో, చదువుతారో, తెలుసుకుంటారో, ఊహించి ప్రయాణం చేస్తున్నటువంటి భావనలో ఉంటారో వారు పరమేశ్వరిని చేరుతారు అని వేదవ్యాసులు వారు చివరిని ఒక లైన్ రాశారు. అందుకోసమని మనం తెలుగులో మాట్లాడుకున్నా కానీ సంస్కృతం ఉన్నటువంటి శ్లోకాలని చదవడానికి అది కారణం. ఒకసారి చదివితే మనం ఉన్నటువంటి వాతావరణము, మనం వింటున్నటువంటి మనకి ఆ రకమైనటువంటి శుచి కలుగుతుంది అని 70వ శ్లోకము వరకు చదువుకున్నాం క్రితంసారి. ఒక 30 శ్లోకాలతోటి 10వ అధ్యాయం పూర్తవుతుంది. ఈరోజు ఆ వర్ణన చేస్తాం. మనందరికీ కూడా తెలిసినటువంటిది ప్రత్యేకమైనటువంటి పరమేశ్వరి యొక్క గణములలో ఒక ప్రధానమైనటువంటి ఒక గణేశ్వరి. అలాగే ఈ నవరాత్రులకి మూల విద్య అయినటువంటి ఆ స్వరూపాన్ని కూడా మనం ఈ రోజు ఈ సత్సంగంలో మనం తెలుసుకుంటాం. ఎవరైతే ఉంటారు ఈ సౌవర్ణశాలలో ఉంటారామె. చదువుదాం. స్వర్ణశాల మయాదగ్రే ముని యోజన దైర్ఘ్యవాన్ పుష్పరాగమయశాల కుంకుమారుణ విగ్రహ. పుష్పరాగమయి సౌవర్ణశాల తర్వాత పుష్పరాగములు లేదా పుష్యరాగములతో చేసినటువంటి శాలని చెప్తున్నారు. పుష్పరాగము లేదా పుష్యరాగము అనేటువంటి 2 నానార్థములే పుష్యరాగము. పుష్పరాగమయీ భూమిర్ నాన్యుపవనాని చ రత్న వృక్షాల వాలాశ్చ పుష్పరాగమయా స్మృత. ప్రాకారో యస్య రత్నస్య తద్ రత్న రచితాద్రుమాః వనభూః పక్షిణశ్చైవ రత్నవర్ణ జలాని చ. మండపాః మండపస్తంభాః సరాంసి కమలాని చ. ప్రాకారే తత్ర యద్యత్ స్యాత్ తత్సర్వం తత్సమం భవేత్. పరిభాషేయముద్దిష్ట రత్నశాలాదిషు ప్రభో తేజసా స్యాల్లక్షగుణః పూర్వశాలాత్ పరో నృప. దిక్పాలా నివసత్యంత్ర ప్రతిబ్రహ్మాండవర్తినాం దిక్పాలానాం సమష్ట్యాత్మరూపాః స్ఫూర్జద్వరాయుధాః. స్వర్గ శోభాచయా స్వర్గే యావతీ స్వాత్తతోధికా సమష్టి శతనేత్రస్య సహస్ర గుణత స్మృతాః. ఐరావత సమారూఢో వజ్రహస్తః ప్రతాపవాన్ దేవసేనా పరివృతో రాజతే అత్ర శతక్రతుః. దేవాంగనా గణయుతా శచీ తత్ర విరాజతే వన్హి కోణే వన్హి పురీ వన్హి పూ సదృశీ నృపః. స్వాహా స్వధా సమాయుక్తో వన్హిస్తత్ర విరాజతే నిజ వాహన భూషాఢ్యో నిజ దేవ గణైర్వృతః. యామ్యాశాయాం యమపురీ తత్ర దండధరో మహాన్ స్వభటైర్వేష్టితో రాజన్ చిత్రగుప్త పురోగమైః. నిజ శక్తియుతో భాస్వత్ తనయోస్తి యమో మహాన్ నైరుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసైః పరివారితః. ఖడ్గధారీ స్ఫురన్నాస్తే నిర్వృతిర్నిజ శక్తియుక్ వారుణ్యాం వారుణీ రాజా పాసధారీ ప్రతాపవాన్. మహాఝష సమారూఢో వారుణీ మద విహ్వలః నిజ శక్తి సమాయుక్తో నిజ నిజయాదోగణాన్వితః. సమాస్తే వారుణే లోకే వారుణీ నీరతాకులః వారుణా నీరతాకులః. వాయుకోణే వాయులోకే తత్రాధితిష్టతి. సౌవర్ణశాల గడిచాక, సౌవర్ణశాల తర్వాత పుష్పరాగ ప్రాకారం, కుంకుమారుణము పుష్పరాగము లేదా
పుష్యరాగము యొక్క ప్రాకారముతో కుంకుమారుణమైనటువంటి కాంతులతో విరజిమ్ముతూ కనబడుతోంది. ఈ రెంటికి మనము మెటల్స్ గా చెప్పినటువంటి శాలలు పూర్తయ్యాయి. 6 శాలలు ఏవైతే ఉన్నాయో సువర్ణమయమైనటువంటి శాలతోటి ప్రాకారంతోటి అంతవరకు చెప్పినటువంటి మెటల్స్ తో తయారు చేసినటువంటివి అయ్యాయి. ఇప్పుడు జ్యువెల్స్ వస్తున్నాయి. ఇవి 9 ప్రాకారాలు, నవరత్నాలు, నవ ప్రాకారాలు. అందులో మొదటి ప్రాకారం పుష్యరాగ ప్రాకారం. ఈ పుష్యరాగ ప్రాకారంలో రెంటికి నడుమ నేల అంతా కూడా పుష్యరాగమైంది. వనాలు, ఉపవనాలు, వృక్షాలు, వృక్షాల వాలాలు, ఎగిరే పక్షులు, కదిలే జంతువులు, పారే నీళ్లు అన్ని పుష్యరాగమయములే. వాటి అన్నిట్లోనూ జీవముంది. వాటన్నిటికీ కూడా సమానమైనటువంటి అన్నిటిలోనూ ఉన్నటువంటి గుణం ఏమిటి అంటే అవన్నీ కూడా పుష్యరాగమయమైనటువంటి మంటపాలు, మంటప స్తంభాలు, సరస్సులు, కమలాలు అన్నీ కూడా పుష్యరాగమయమైనటువంటివి. ఆ ప్రాకారం సువర్ణశాల కన్నా ఇది తేజస్సు ఏదైతే ఉందో అది 1,00,000 రెట్లు అధికం. తర్వాత చెప్పబోయేటువంటి తర్వాత వచ్చేటువంటి శాలలన్నీ కూడా ఒకదానికి ఒకటి 1,00,000 రెట్లు అధికమవుతూ ఉంటుంది. ముందర మనం అనుకున్నటువంటి మెటల్స్ తోటి ఇనుము, కంచు, ఇత్తడి, పంచలోహములు, వెండి, రాగి, అలాగే సువర్ణము, వీటితో చేసినటువంటి శాలలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఋతువులు అయిపోయి కాలం యొక్క ప్రభావం ఈ పుష్యరాగ ప్రాకారం నుంచి ఇంకొండదు. వసంత ఋతువులో ఉన్నటువంటి కాలము గ్రీష్మ ఋతువు వచ్చే నాటికి మారుతుంది. గ్రీష్మ ఋతువులో వచ్చేటువంటి కాలము అంటే అప్పుడు ఉన్నటువంటి వాతావరణము, ఎండవానలు, తర్వాత మనస్తత్వము, ఇవన్నీ కూడా ఋతువుల మీద ఆధారపడి ఉంది. ఇది ఈ ఋతువులు అనేటువంటివి కాలము యొక్క నిర్ణయము మీద ఆధారపడి ఉంది. ఈ కాలము ఎవరిని నిర్ణయిస్తున్నారు? సూర్యుడు భూమి సూర్యుని చుట్టూ ప్రయాణం చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ సూర్యుని నుంచి ఎప్పుడైతే దూరము వరకు వెళుతుందో సూర్యుని యొక్క వేడి తక్కువ అవుతుంది కనుక అప్పుడు మనకి చలికాలం వస్తుంది. తిరుగుతూ సూర్యుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తోందో అప్పుడు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఋతువుల యొక్క ప్రభావము సూర్యుని యొక్క కాంతి వలన ఆధారపడి, సూర్యుని యొక్క దగ్గరతనానికి దూరంతనం మీద ఆధారపడి కాలము అనేటువంటి నిర్ణయం అవుతుంది. మాఘమాసం సూర్యునికి ప్రాధాన్యమైనటువంటిది, ఇష్టమైనటువంటి మాఘమాసంలో మనం ఉన్నాం. కాలాన్ని నడిపించేటువంటి ధర్మస్వరూపము, రుజు ప్రవర్తనకి సులభమైనటువంటి ఒక స్వరూపమైనటువంటి సూర్యనారాయణ స్వామి ఏదైతే ఉందో అతని యొక్క ప్రభావము చేత కాలములో మార్పులు వస్తాయి. పుష్యరాగ ప్రాకారం నుంచి కాలము యొక్క ప్రభావం ఉండదు. అక్కడ ఉన్నటువంటి మనుషులలో మార్పులు ఉండవు. కోపతాపాలు, రాగద్వేషములు కాలముతో మారేటువంటి, ఎండాకాలంలో మన యొక్క మనస్థితి ఒకలా ఉంటుంది, వానాకాలంలో మన యొక్క మనస్థితి ఒకలా ఉంటుంది, శరత్కాలంలో మన యొక్క మనస్థితి ఒకలా ఉంటుంది. మనస్థితి ఒకలా ఉంది అంటే ప్రకృతి మీద ఆధారపడినటువంటి జీవితం మనం గడిపితే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు మనలో కూడా అవి ప్రతిబింబిస్తూ, ఈ రకమైనటువంటి మార్పులు పుష్యరాగ ప్రాకారం నుంచి ఉండవు. కాలం యొక్క ప్రభావం అక్కడ ఉండబో. అక్కడి నుంచి 9 రత్నముల చేత తయారు చేయబడినటువంటి ప్రాకారముల గురించి మాట్లాడుతాం. ఈ పుష్యరాగ ప్రాకారము ముందర చెప్పినటువంటి ప్రాకారం కంటే 1,00,000 యోజనములు పెద్దది. తర్వాత వచ్చేటువంటివన్నీ కూడా ఒకదానికి ఒకటి 1,00,000 యోజనములు పెరుగుతూ ఉంటుంది. ఊహించండి ఆ లోకం ఎంత పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు ఉన్నారు. ప్రతి బ్రహ్మాండంలో మనకి స్వర్గలోకము, మిగిలినటువంటి లోకములు ఉన్నాయి, దిక్పాలక లోకాలు ఉన్నాయి. దిక్పాలకులు అంటే ఒక దిక్కుని పాలించేటువంటి దేవత. తూర్పు దిక్కుని ఇంద్రుడు, ఆగ్నేయ దిక్కుని అగ్ని, దక్షిణం దిక్కుకి యముడు,
నిరుతి దిక్కుకి రాక్షసాధిపతి అయినటువంటి నిరుతి, పడమరకి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు. ఈ 8 దిక్కులు ఏవైతే ఉన్నాయో 8 దిక్కులకి ఉన్నటువంటి దిక్పాలకులలో ఏమాత్రము మార్పు రానటువంటి వారి యొక్క ప్రధానమైనటువంటి స్వరూపాలు ఎవరైతే ఉన్నాయో వారు ఈ పుష్యరాగ ప్రాకారం. మనకి తెలిసినటువంటి దేవతా గణములు అన్నీ కూడా వారి వారి ప్రధానమైనటువంటి, వారికి అన్ని అంశలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్వరూపాలతో ఈ మణిద్వీపంలో వారికి కేటాయించినటువంటి స్థానాల్లో వారు ఉంటారు. అక్కడ తూర్పు దిక్కుని ఉన్నతం అంటే నిర్ణయం, ఇక్కడ సూర్యుడు లేడు కనుక తూర్పు దిక్కుని ఎలా నిర్ణయిస్తున్నాము? వెళ్ళేటువంటి మార్గానికి మొదట వచ్చేటువంటిది ఏదైతే ఉందో, స్వాగ్రము ఏదైతే ఉందో, దేనినైతే మనం మొదట చూస్తున్నామో అది తూర్పు అవుతుంది అని సాధకులకి సాధనా మార్గంలో మన గురువుల ద్వారా చెప్పినటువంటి ఒక రహస్యం. అందుకోసమని మొదట మనకి కనిపించేటువంటిది ఏదైతే ఉంటుందో అది స్వర్గము అయినటువంటి అమరావతి, స్వర్గలోకము అయినటువంటి సౌధములు శిఖరములతో కూడినటువంటి అమరావతి నగరం. మహేంద్రుడు అక్కడ కొలువు తీరు ఉంటాడు. స్వర్గలోకంలో ఉండేటువంటి భోగలోకంలా చెప్పేటువంటి ఆ భోగములకి 1000 రెట్లు ఎక్కువ ఇక్కడ ప్రధానమైనటువంటి భోగము. కాలము చేత ప్రభావము లేనటువంటి, ఇక అయిపోనటువంటి, అక్కడ ఇది లేదు అనేటువంటిది లేనటువంటి స్వరూపములు అన్నీ కూడా ఇక్కడ ఈ మణిద్వీపం. సమిష్టి శతనేత్రుడు ఐరావతాన్ని అధిరోహించి వజ్రాయుధం ధరించి దేవసైన్య పరివృతుడై విరాజిల్లుతూ ఉంటాడు. దేవాంగన సేవ్యమానైనటువంటి శచీదేవి, ఇంద్రుని యొక్క శక్తి అయినటువంటి శచీదేవి అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ఆగ్నేయ కోణంలో వన్హిపురి అంటే అగ్ని యొక్క లోకము, స్వాహ స్వధాశక్తులతో కూడి సమిష్టి రూపుడైనటువంటి అగ్ని అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. నిజవాహన భూషాఢ్యుడై నిజ సైన్య గణపరివృతుడై దర్శనమిస్తూ ఉంటాడు. అక్కడ నుంచి దక్షిణ దిక్కుకి యమపురి, దండధరుడు, యమభటులు, చిత్రగుప్తుడు, యముని యొక్క మహిషము, ఇవన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తాయి. మణిద్వీపంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పూర్ణ స్వరూపాల యొక్క అంశ స్వరూపాలు కిందనున్నటువంటి బ్రహ్మాండంలో ప్రతిఫలిస్తూ, నైరుతి కోణంలో రాక్షస గణ పరివృతుడైనటువంటి నిజవాహన నిజశక్తి నిజభూషణ విరాజితుడైనటువంటి నిరుతుడు. రాక్షసులు అనేటువంటిది కొన్ని పనులు చేయడం కోసం కొన్ని లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని నియోజించినటువంటి వాళ్ళు. ఆ లక్షణాల్లో తేడాలు వస్తే రాక్షసులు మిగిలినటువంటి వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి. కానీ కొన్ని లక్షణాలు కొన్ని వారికి నియోజించినటువంటి కార్యముల కోసం రాక్షసులకి ఒక దిక్కు ఇచ్చారు. అందుకోసమే పూజలో మనం ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ, ఈ భూమిని బలమైనటువంటి మీ బాహువుల మీద భరిస్తున్నటువంటి భూమి భారకులైనటువంటి ఓ రాక్షసులా, మేము ఇక్కడ బ్రహ్మకర్మని చేస్తున్నాను, మీరు కొంచెం దూరం వెళ్ళండి. మీకు మేము రాక్షస బలి, నేను చేసినటువంటి పూజ యొక్క ప్రసాదం ఏదైతే ఉందో రాక్షస బలిగా మీకు తర్వాత నేను సమర్పిస్తున్నాను అని మనం పూజ మొదట్లో చేసేటువంటి రిక్వెస్ట్ వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కేటాయించినటువంటి స్థానాల్లో వాళ్ళు ఉంటారు. తర్వాత వాయులోకం, వాయుదేవుడు, వాయు సాధన సంసిద్ధులైనటువంటి యోగులు అతడి యొక్క పరివారము, ధ్వజహస్తుడు, విశాలాక్షుడు, మిగిలినటువంటి శక్తి గణములన్నీ కూడా కలిపినటువంటి వాయులోకము. తర్వాత ఉత్తర దిక్కు యక్షలోకము, కుబేరుడి యొక్క లోకము. ఈశాన కోణంలో రుద్రలోకము ఉంది. మహారుద్రుడు ఎవరైతే ఉన్నారో ఈశానుడు అని చెప్పబడేటువంటి ఒక దిక్కుకి అధిపతి అయినటువంటి రుద్రుడు దీనికి అధిపతి. అలాగా మనం వెళ్ళి తిరిగి మళ్ళీ మనం ఇంతవరకు వచ్చాం. 76 దశపాదైర్దశగ్రీవైః త్రినేత్రైర్ ఉగ్రమూర్తిభిః అంతరిక్షచరాయే చ
ये च भूमिचरा स्मृताः रुद्राध्याये स्मृता रुद्रास्तैः सर्वैश्च समावृतः रुद्राणी कोटिसहितो भद्रकाళ్యాది मातृभिः नानाशक्ति समाविष्ट दामर्यादिगणावृतः वीरभद्रादिसहितो रुद्रो राजन् विराजते मुण्डमालाधरो नागवलयो नागकन्धरः व्याघ्रचर्मपरीधानो गजचर्मोत्तरीयकः चिताभस्माङ्गनालिप्ताङ्गः प्रमदादिगणावृतः निनदद्दमरुध्वानैर्बधिरीकृतदिङ्मुखः अट्टहासस्फोटशब्दैः संत्रासितनभस्थलः भूतसङ्घसमाविष्टो भूतवासो महेश्वरः ఈశానాదిక్పతి సోయం నామ్నా చేసాన ఏవచ. ఈశానుడు అనబడేటువంటి అతను అక్కడ ఉంటాడు. దేవి భాగవతే మహాపురాణే ద్వాదశ స్కంధే దశమోధ్యాయ. అక్కడ ఈశానుడు ఉంటాడు. రుద్రాధ్యాయంలో చెప్పబడినటువంటి రుద్రులు, యో రుద్రో అగ్నౌ యో అప్సియో ఓషధీషు యో రుద్రో విశ్వా భువనాని తస్మై రుద్రాయ నమో అస్తు అనేటువంటి రుద్రులు ఎవరైతే ఉన్నారో, ఘోరేభ్యో అధ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యో సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. రుద్రరూపులైనటువంటి ఈ రుద్రులందరూ కూడా వారి వారి పూర్తి స్వరూపాలతో వాళ్ళు ఈ రుద్రలోకమైనటువంటి ఈశాన లోకము ఏదైతే ఉందో ఆ ఈశాన లోకంలో ఉంటారు. దామర్యాది గణములు, వీరభద్రాది సేనానులు, వీరితోటి మహారుద్రుడు రుండమాలాధరుడై సర్పభూషా విభూషితుడై వ్యాఘ్ర చర్మ పరిధానుడై గజచర్మము ఉత్తరీయముగా ధరించి చితాభస్మ విలిప్త సర్వశరీరుడై ప్రమదగణములతోటి సేవింపబడినటువంటి ఢమరు ఢక్క శబ్దాలతోటి దిక్కులన్నీ కూడా బదిరీకరిస్తూ, అంటే చిల్లులు పడేటువంటి శబ్దం ఏదైతే ఉందో దాని బదిరీకరణ అంట. అంత గట్టిగా ఆ శబ్దాలు వస్తున్నాయి. అట్టహాస ఆస్ఫోటిత బొబ్బ చెరువులు, జంప చెరువులు, ఇవన్నీ కూడా ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్ల చేస్తూ భూత సంఘంతో కొలువు తీరినటువంటి భూతవాసుడైనటువంటి మహేశుడు ఈ ఈశాన దిక్పతి, ఈశానుడు ఉండేటువంటి స్థానం. ఇటువంటి ఈశాన దిక్కులోనే మనకి చెప్పినటువంటి విశేషము ఏమిటి అంటే, రౌప్య సౌవర్ణశాలయోర్మధ్యే కదంబ వాటికాయాం తపశ్రీ తపస్యశ్రీ సమేత శిశిర ఋతురాజాయ నమః. తర్వాత మాతంగ కన్యకాయై నమః. మాతంగ కన్యక, అక్కడ కదంబ వనవాటిక అనేటువంటి వాటిక. కదంబ వనవాటికలో ఉండేటువంటి దేవత ఎవరు? కదంబ వనవాటికలో ఉండేటువంటి దేవత ఎవరు? కాళిదాస్ గారు చెప్పినటువంటి దండకం, సుధా సముద్రాంతరుద్యన్మణి ద్వీప బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే. కాదంబ వనము అనేటువంటి అడవిలో కదంబ వనములు యొక్క మధ్యలో ఉండేటువంటి కదంబ వనచారిణి ముని కదంబ కాదంబిని, అటువంటి స్వరూపము రాజమాతంగేశ్వరిగా మనం చెప్పేటువంటి పరమేశ్వరి యొక్క మంత్రిని అయినటువంటి రాజశ్యామల మాతంగి అనేటువంటి స్వరూపము కూడా ఆవిడికి చెప్తాము. అలాగా మంత్రిని కిరిచక్రము అనబడేటువంటి చక్రాన్ని అధిరోహించి ఈ పుష్యరాగ ప్రాకారంలో ఉంటుంది. పుష్యరాగ ప్రాకారంలో ఆమెకి దూర్వాసుడు, నేను మీకు చెప్తున్నటువంటివి అన్నీ కూడా కలిపి, మిగిలినటువంటి వాటివన్నీ కూడా కలిపి చెప్తున్నటువంటి. తస్యాం కదంబవాట్యాం తత్ ప్రసవామోదిత మిళిత మధుగంధం సప్తావరణ మనోజ్ఞాం. 7వ ఆవరణకు వచ్చాం. 6 ఆవరణలు అయ్యాయి, 6 ఋతువులు అయిపోయాయి, 7వ ఆవరణలో ఉన్నాం. సప్తావరణ మనోజ్ఞం శరణం సముపైమి మంత్రిణీ శరణం.
దూర్వాసులు వారు చెప్తున్నారు. తత్రాలయే విశాలే తపనీయా రచిత తరల సోపానే మాణిక్య మంటపాంతర్మహితే సింహాసనే సుమణిఖచితే, మణిఖచితమైనటువంటి సింహాసనము మీద బిందు త్రి పంచకోణ ద్విప నృప పవ సువేద కుల రేఖాఢ్యే చక్రే సదా నివిష్టాం షష్ట్యత్రింశదక్షరే సానీం. 36 అక్షరములు ప్రధానమైనటువంటి మంత్రమాలగా కలిగినటువంటి, మంత్రాక్షరములుగా కలిగినటువంటి దేవత అయినటువంటి మంత్రిని, శ్యామలగా చెప్పబడేటువంటిది వాక్కుకి అధిపతి శ్యామల. అందుకోసమనే కొన్ని సాంప్రదాయాలలో మాఘ పంచమి, వసంత పంచమిగా చెప్పేటువంటి మాఘ పంచమి, సరస్వతి జయంతి నుంచి మాఘ పంచమి నుంచి మాఘ పౌర్ణమి వరకు ఒక నవరాత్రులు శ్యామలా నవరాత్రులుగా కొన్ని సాంప్రదాయాలలో చేయడం అనేటువంటిది చాలా సంవత్సరాలు బట్టి, చాలా తరాల బట్టి జరుగుతున్నటువంటి విషయం. అలాగా రాజశ్యామల యొక్క నివాసము మనకి పరమేశ్వరి యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మంత్రిని ఈ పుష్యరాగ ప్రాకారంలో ఉంటాం, ఈ పుష్యరాగ ప్రాకారంలో ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. కుంకుమ పంకిల దేహాం కోలయ జీవాతు సేవకతం సవంసాం కోకనద సోణ చరణాం కోకిల నిక్వాణ కోమలాలాపాం, పరమేశ్వరిని వారు వర్ణిస్తున్నారు. అలాగా మనము రూపాల గురించినటువంటి మనకున్నటువంటి దేవతా స్వరూపాలందరూ కూడా మనకి పరమేశ్వరి దగ్గరికి వెళ్ళేటువంటి మూలమైనటువంటి త్రికోణము లోపల వచ్చేటువంటి దేవతలందరూ మనకి ఈ మణిద్వీపంలో కనిపిస్తారు. ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ 9 ప్రాకారాలలో 8 ప్రాకారాలు వాక్కుకి సంబంధించినటువంటి ప్రాకారాలు. ఇది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇతపూర్వము ఉన్నటువంటి 6 ప్రాకారాలు కాలానికి సంబంధించినటువంటి ప్రాకారాలు, అక్కడ ఋతువులుగా మనం చెప్పాం. ఇక్కడి నుంచి వచ్చేటువంటి 8 ప్రాకారాలు శబ్దానికి సంబంధించినటువంటి ప్రాకారాలు. శబ్దానికి 51 మాతృకా స్వరూపాలుగా 51 మాతృకలని మనం వర్ణించింది మన యొక్క శాస్త్రం. ఈ 51 వర్ణ మాతృకల యొక్క సమాహారము ఏదైతే ఉందో, అకారాది హకారాంతము వచ్చేటువంటి అహంకార స్వరూపమైనటువంటి సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి శబ్ద బ్రహ్మముగా ఉన్నటువంటి అం ఆం ఇం ఈం ఉం ఓం అరుమరూం నుంచి లం క్షం వరకు వచ్చేటువంటి 51 అక్షరములు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ 8 ప్రాకారాలలోనూ 8 వర్గులుగా ఉన్నాయి. కాలం నుంచి మనం శబ్దము అనేటువంటి వ్యూహానికి వచ్చాం. గుర్తించవలసినటువంటి విషయం. అం ఆం ఇం ఈం ఉం ఓం అరుమరూం అలుమలూం ఏం ఐం ఓం ఔం అం అహ పుష్యరాగశాలాయం. పుష్యరాగ తర్వాత వచ్చేటువంటి శాల ఏదైతే ఉందో, పుష్యరాగ పద్మశాలయోర్ మధ్యే చారణేభ్యో నమః. ఈ పుష్యరాగము నుంచి తర్వాత వచ్చేటువంటి పద్మరాగ శాలము ఏదైతే ఉందో, మధ్యలోను చారణులు అంటే ప్రపంచమంతా కూడా తిరుగుతూ వారికి లభ్యమైనటువంటి కర్మ పరిపక్వమైనటువంటి వారికి, జ్ఞానం కోసం ఎదురు చూస్తూ తపస్సు చేస్తున్నటువంటి వారికి సిద్ధ విద్యలని ఉపదేశించేటువంటి చారణులు ఈ పుష్యరాగ ప్రాకారంలో ఉంటారు. కాబట్టి చాలా మనకి ఈ వర్ణన ఏదైతే ఉందో, పరమేశ్వరి యొక్క పూజని చేస్తున్నటువంటి భావనతో, పరమేశ్వరిని మనం తెలుసుకునేటువంటి మార్గంలో కనిపిస్తున్నటువంటి అంతటినీ కూడా ఆస్వాదిస్తూ వారికి మనం నమస్కారం చేస్తూ మనం ముందరికి సాగుతాం. తర్వాత వచ్చేటువంటి శాలలో కం ఖం గం ఘం గం అనబడేటువంటి 5 మాతృకలు ఉంటారు. మాతృకలు శబ్దము అనేటువంటి అ అనబడేటువంటి మాతృకకి ఒక స్వరూపాన్ని ఆపాదించి ఆ స్వరూపము ఆ ప్రాకారంలో ఉంటుంది.
అందుకోసమని మనము ఇక మీదట వచ్చేటువంటి మంత్రినితో ప్రారంభం చేసుకుని శబ్ద తన్మాత్రలు, శబ్ద స్వరూపం ఏదైతే ఉందో శబ్ద స్వరూపాన్ని తెలుసుకుంటూ రాబోయేటువంటి ప్రాకారములు ఏవైతే ఉన్నాయో ప్రాకారములలో ఉన్నటువంటి దేవతలను తెలుసుకుంటూ పరమేశ్వరిని చేరడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత వచ్చేటువంటి మిగిలినటువంటి ప్రాకారముల గురించి వచ్చేటువంటి సత్సంగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీసా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి వాక్స్వరూపిణి అయినటువంటి వాగ్వాదినిగా చెప్పబడేటువంటి శబ్దస్వరూపిణి అయినటువంటి శ్యామల యొక్క కటాక్షం మన అందరి యందు కూడా ఉండి అటువంటి శ్యామల యొక్క రాజశ్యామలగా చెప్పేటువంటి పరమేశ్వరి యొక్క బ్రహ్మాండము అనేటువంటి ఈ బ్రహ్మాండానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి రాజశ్యామల యొక్క ఆశీర్వచనం మనం అందరికీ కూడా కలిగి మనం ముందరికి వెళ్దాం, తిరిగి కొడుతాం. వస్తే